మరణం వరకు సినిమాల్లోనే 92 ఏళ్ల వయసులోనూ పాటలు రాసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్త. రాజమౌళి అన్ని సినిమాలకు పాటలు రాసింది కీరవాణి తండ్రి. ప్రముఖ రచయిత కీరవాణి తండ్రి శివశక్తి దత్త సోమవారం రాత్రి మరణించారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. శివశక్తి దత్త ఈ వయసులోనూ సినిమాల కోసం పనిచేశారు, పాటలు కూడా రాశారు. చివరి క్షణం వరకు సినిమాల కోసం పనిచేసిన ఆయన మృతి పట్ల సెలబ్రిటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్, హనుమాన్ సినిమాలకు సైతం ఆయన పాటలు రాశారు. కీరవాణి తండ్రి తుదిశ్వాస విడిచారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ను కుదిపేస్తుంది. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. అక్టోబర్ 8, 1992న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో పుట్టారు. చిన్నప్పటి నుంచే నటన, కళపై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయిన ఆయన ముంబైలోని ఓ కాలేజీలో చేరారు. ఆ తర్వాత స్వగ్రామానికి తిరిగొచ్చి కమలేష్ అనే పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. చిత్రకారుడిగానే కాకుండా సంగీతంపై మక్కువతో హార్మోనియం, గిటార్, సితార్ వంటి వాయిద్య పరికరాలను వాయించడం నేర్చుకున్నారు. ఈ దశలోనే శివశక్తి దత్త మనసు సినిమాల వైపు మళ్ళింది. తన సోదరుడు విజేంద్ర ప్రసాద్తో కలిసి మద్రాస్ రైలు ఎక్కిన ఆయన స్క్రీన్ ప్లే రైటర్గా మారాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చినటువంటి జానకిరాముడు సినిమాతో ఈ అన్నదమ్ముల పేర్లు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. పాటల రచయితగా ఎన్నో హిట్ సాంగ్స్కి సాహిత్యం అందించిన శివశక్తి దత్త 2007లో చంద్రహాస్ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. శివశక్తి దత్తకు ఒక అన్న, అక్క, 9 తమ్ముళ్ళున్నారు. రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ ఆయనకు తమ్ముడు. ఇక శివశక్తి దత్తకు 3 పిల్లలు: ఎంఎం కీరవాణి, కళ్యాణి మాలిక్, శివశ్రీ కంచి. శివశక్తి దత్త పిల్లలు కూడా మ్యూజిక్ డైరెక్టర్లుగా సినీ ఇండస్ట్రీలోనే స్థిరపడి ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శివశక్తి దత్త మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు. మరెన్నో సినిమాలకు కథలను, స్క్రీన్ ప్లేని కూడా అందించారు. మరీ ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్లో వచ్చిన రాజమౌళి సినిమాలకు ఆయన చాలా పాటలు రాశాడు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సైతం శివశక్తి దత్త ప్రత్యేకంగా ఒక పాట రాశారు. మమతల తల్లి, అగ్నిస్ఖలన, మన్నేలా తింటివిరా, సాహోరే బాహుబలి, అమ్మ అవని పాటలు లాంటి ఎన్నో పాటలు రాశారు శివశక్తి దత్త. నాగార్జున హీరోగా వచ్చిన జానకిరాముడు సినిమాకి రైటర్గా కూడా పనిచేశారు. ఇక ఆయన వేసే పెయింటింగ్స్కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆయన ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ ని చూసి అనుపమ్ ఖేర్ సైతం ఆశ్చర్యపడ్డారు. ఉడి చిత్రపటాల్ని ఆయన గీసిన తీరు అండ్ పెయింటింగ్ వేసిన తీరుకి అనుపమ్ ఖేర్ అవాక్కయ్యారు. శివశక్తి దత్త ఇల్లంతా తిరిగి ఇంట్లోని డిజైన్లు, దేవుళ్ళ చిత్రపటాలు చూసి నోరెళ్లబెట్టారు. ఇక ప్రత్యేకంగా అనుపమ్ ఖేర్ కు శివశక్తి దత్త ఇచ్చిన బహుమతి కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ ఇల్లే ఓ దేవాలయంలా ఉందనుకోండి. దేవుళ్ళను గీసి ఇంట్లో చిత్రపటాలను పెట్టుకున్నారు. ఆయనే స్వయంగా శివాజీ మహారాజ్ బొమ్మను కూడా వేసి ఇంట్లో పెట్టుకున్నారంటూ శివశక్తి దత్త గురించి అనుపమ్ ఖేర్ వేసిన పోస్ట్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. శివశక్తి దత్త మరణంతో కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనతో రాజమౌళి సైతం తన షూటింగ్ ను గ్యాప్ ఇచ్చేలా ఉన్నారు. కీరవాణి, రాజమౌళి ఇలా అంతా కూడా ప్రస్తుతం SSMB 29 కోసం పనిచేస్తున్నారు. శివశక్తి దత్త తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలో షూటింగ్ ని కాస్త పక్కన పెట్టేలా కనిపిస్తుంది. ప్రస్తుతం కీరవానికి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ శివశక్తి దత్త ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా శివశక్తి దత్త మరణం తెలుగు ఇండస్ట్రీకి ఒక తీరని లోటనే చెప్పాలి.